తెలుగుదేశం పార్టీ కూటమి కూడా స్థానిక ప్రజాప్రతినిధులు లేరు, నాకు కూడా రాలేదు కాక అదంతా ఏంటి దాని గురించి ఏం మేము మాట్లాడాలి. చెప్తే కదా ఎవరికైనా కానీ సన్నిహితుల కాదా అని కాదు, అందరూ సన్నిహితులు. పార్టీలో ఉండేవాళ్ళు పార్టీలో అందరూ సన్నిహితులే. ఒకరే సన్నిహితులు అనేది ఎవరు చెప్పారు మీరు? బంధుత్వాలు వేరు, రాజకీయాలు వేరు. పార్టీ దానికి ఏముంది? సన్నిహితులు ఏమో అందరూ సన్నిహితులు. ఎవరు సన్నిహితులు కాదు జగన్ గారికి కానీ. నేను కూడా చూశాను ఆ విషయాన్ని. కింద ఇప్పుడే మాట్లాడితే 325 జీవో వచ్చింది. నాకు తెలిసినంత వరకు నిన్న వారి సమయం కొద్ది వాడుకున్నారు కానీ వాళ్ళు కూడా శాసనసభ్యులుగా మన ఎవరికి ఉన్నారు. కానీ అది 2007లో నేను అనుకున్నాను, 2006, 2007లోనూ మోడర్నైజేషన్కు ఎన్నో 5 ప్యాకేజీలో 6 ప్యాకేజీలో పిలిచి హెచ్ఎల్సీ మోడర్నైజేషన్లో కూడా పిలవడం జరిగింది. మన బార్డర్ నుంచి బొమ్మనాల్ బార్డర్ 106 నుంచి వీడి వరకు తాడిపత్రి వరకు కూడా దీనికి నార్త్ కెనాల్తో కూడా పిలవడం జరిగింది. మాత్రం వాస్తవము. కొన్ని వేల కోట్ల రూపాయలతో కొన్ని ప్యాకేజీలు పిలవడం జరిగింది. కొన్ని తర్వాత పైది మాత్రం 3 స్టేట్ల పైన ఆధారపడింది కాబట్టి అందరం కలిసి చేసుకుందామని చెప్పి టాక్స్ కూడా బదాములు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రయత్నం చేసింది. దాన్ని కూడా వెడల్పు చేయాలి. దానికి అనుగుణంగా కూడా 106 దగ్గర నుంచి ఇది కూడా కంప్లీట్గా కూడా అంటే అక్కడ బార్డర్ దగ్గర నుంచి ఆ తాడిపత్రి చివరి వరకు కూడా వెడల్పు చేస్తాము. కాబట్టి మనది వెడల్పు చేస్తాం మాట్లాడదామని చెప్పేసి 2007లో టెండర్లు పిలవడం జరిగింది. 2014 వరకు కూడా కొన్ని పనులు జరిగిందా, కొన్ని పనులు మాత్రం జరగలేదు. తర్వాత ప్రభుత్వం అనేది ఈ రాష్ట్రంలో మారిపోయింది. మారిపోయిన తర్వాత 2005లో అనుకున్నాను, 2015లో ఇక్కడ ఉండే ఆ రోజు స్థానికంగా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారితో కలిసి ఇక్కడ అనేది కూడా వెడల్పు అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఈ వెడల్పుకు అనుగుణంగా కూడా పైన కూడా 4500 క్యూసెక్కులు మాత్రమే అన్ని స్టేట్లకు కలిసి 2 స్టేట్ల కంటే కర్ణాటకకు ఆంధ్రాకు మనకు కర్నూలుకు వస్తున్నాయి. కాబట్టి దీన్ని కూడా ఒక 5500లో 6000 చేయడానికి కూడా మాట్లాడదామని చెప్పేసి కర్ణాటక పోయింది మాత్రం వాస్తవం. మీకు కూడా చాలామంది కూడా మధ్య ఉండొచ్చు. కానీ కర్ణాటక ఒప్పుకోలేని కారణంగా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఆ ముఖ్యమంత్రి కలిసి తుంగభద్ర బోర్డు ఆధ్వర్యంలోనే ఉండినంతటికే అంటే 4250 500 ఉండినంతకే స్టెబిలైజ్ చేయండి ఉండినందుకు అని చెప్పి తీర్మానం చేసిన దాని తర్వాత 2015 నుంచి కూడా 2014 వరకు ఏదైతే మోడర్నైజేషన్ కింద జరిగినాయో అవన్నీ కూడా 2019 వరకు కూడా ఒక పని కూడా కాలేదు. 1-2 క్యాన్సిల్ కూడా చేసినారు ఆ వర్క్స్. అప్పుడు గవర్నమెంట్ మళ్ళా కూడా మారిన తర్వాత మేము ఎప్పుడో 12-13 సంవత్సరాల కింద రేట్లకు మేము చేయలేము, మళ్ళా మేము చేయాలంటే కొత్త రేట్లు ఏంటి, కొత్త టెండర్లు పిలిచాను అని చెప్పి అడిగితే రద్దు చేసి పిలిచినారు. మళ్ళీ పిలవలేదు. నేను కాదనలేదు. కేవలం అది జగన్మోహన్ రెడ్డికే పెడితే అట్లా మధ్యలో 5 సంవత్సరాలు వాళ్ళు కూడా ఉండేదాన్ని కూడా మర్చిపోవాలి. నేను కోరేది ఒకరిపైన ఈ జిల్లా అభివృద్ధి పట్ల సరే ఒక దూరం ఒక అధికారంలోకి వస్తూ ఉంటాం, వ్యక్తులు వస్తూ ఉంటాం, పార్టీలు వస్తూ ఉంటాం. కానీ ఈ జిల్లా అభివృద్ధి పట్ల నేను అప్పీల్ చేసేది ఒకటే. 2000 మీరు కూడా చాలా దూరం కూడా ఫౌండేషన్ వేసినారు అందరినీ కృష్ణా జలాలతో 2099లో వేసినారు, 96లో వేసినారు, 99లో మళ్ళీ 7లో వేసినారు, మళ్ళీ వేసినారు. అన్నీ వేసిన ఎక్కడ చేయలే. మళ్ళీ తర్వాత తీసుకొచ్చి అందరి నివాస కృష్ణా నీళ్ళు తీసుకొచ్చి అన్ని పనులు ఉన్నాయి. కాబట్టి దాని గురించో నిన్న ఏం జరిగిన దానికంటే కూడా రేపు ఏం జరగాలో ఆలోచన చేసి ఈ జిల్లాకు మీకు మంచి అవకాశం వచ్చింది. మా పూర్తి సహకారం ఈ జిల్లా డెవలప్ అయ్యేదాన్ని అన్ని రకాలు కూడా స్వాతంత్రమైన సహకరిస్తాం. రాజకీయ పార్టీగా ఈ జిల్లా